హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే ఇవాళ డేట్ వచ్చేసి 17th ఫిబ్రవరి మంగళవారం. ఇవాళ పెద్ద అమావాస్య 4 to 8 దాకా మధ్యాహ్నం నుంచి నైట్ అయితే స్టార్ట్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. అయితే మనకు ఫస్ట్ బుకింగ్ మహం అవతార్ నుంచి అయితే పడిందన్న. బుకింగ్ వచ్చేసి ఇక్కడ కోకాపేట్ మహం త్రక్ష నుంచి అయితే సోమాజీ కూడా అయితే పడింది. కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నాక మీకు డ్రాప్ అయిన తర్వాత వీడియో అయితే పెడతా డీటెయిల్స్గా. 500 రూపీస్ ప్రీమియర్ ట్రిప్. బుకింగ్లు అయితే ఏం లేవు. నైట్ కూడా ట్రై చేసిన, చాలా బుకింగ్స్ ఏం లేవు. హాయ్ ఫ్రెండ్స్, అయితే ట్రిప్ అయితే అయిపోయింది. అక్కడైతే ట్రిప్ కంప్లీట్ చేసేసిన ఆన్లైన్ పేమెంట్. అయితే మనకైతే సెల్ఫీ అడుగుతుంది, మార్నింగ్ కాబట్టి కొద్దిగా సెల్ఫీ అయితే అడుగుతుంది. బ్లింక్ చేస్తే ఇప్పుడు ఓకే అవుతుంది సెల్ఫీ. ఐస్ అనేటివి బ్లింక్ చేయాలి. ఏమైందో మళ్ళీ రీటేక్ ఇస్తుండో. ఓకే, ఇప్పుడు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు చూపించాలరా బాబు ముఖం. ఓకే, ఇప్పుడు ఓకే అయిపోయింది ఫ్రెండ్స్, చూడవచ్చు. అయితే మన ఒక ట్రిప్ అయిందన్న, బాగా టైట్ అయిపోయింది. అసలు బుకింగ్లేమో కరెక్ట్ అస్సలేవు. 1 hour అయిండొచ్చు. 15 minutes 20 kilometers. ఏంటి బుకింగ్లు లేవు, చూపిస్తా మీకు, ఆగండి. వీడియోలు వేస్తలేను అంటారు కదా. అగో నిన్న ఎంత అయినాయి, ఇట్లా బుకింగ్లు లేవు. ఇవి పడుతున్నాయి కానీ ఏం పడతలేడు. ఉప్పల్ సైడ్ పోతే మళ్ళీ మనకేం రిటర్న్ ఉండదు అన్న, అందుకే తీసుకుంటలేను. ఇక్కడ సోమాజిగూడలో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదన్నా ప్రీమియర్ అన్నా లేకపోతే మాదాపూర్, జూబ్లీ హిల్స్ అలా పడితే పోవాలి. టైం తక్కువ ఉండాలా, అమౌంట్ తక్కువ ఉంటే మాత్రం టైం కూడా తక్కువ ఉండాలా, లేకపోతే వేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా కూర్చున్నప్పుడే ఒక 400 రూపీస్ బుకింగ్ అయితే పడింది మనకు. పార్క్ హోటల్ నుంచి వెళ్దామన్నా 50 minutes చూపిస్తుంది. ప్రీమియర్లో 460 ఇచ్చిండు. అప్పటిదాకా వెళ్ళిపోదాం కామ్గా, ఎందుకంటే మూమెంట్ అయితే ఏం లేదు. ఉన్నప్పుడు చేసుకోవాలా, ఇక సాయంత్రం నైట్ కూడా ఉంటలేదు కాబట్టి పోదాం. మరి ఇక్కడనే ఉంది పార్క్ హోటల్. షేడ్ గచ్చిబౌలి పడుతుందన్న, తీసేసుకోవాలా మహం జ్యువెల్ నుంచి 290. ఇవాళ అమాస్ ఉన్నది, మనకు మంచిగా ఇస్తున్నాడు బుకింగ్లో. 962 ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి 53 minutes 20 kilometers 462. పర్లేదు, ఇంకో ట్రిప్ పడ్డది గచ్చిబౌలి. అబ్బో పోతాం, ఇండే ఉన్నది లొకేషన్. ఇంట్లోనే ఉన్నాం, ఇండియా నుంచే పడ్డది. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ అయిపోయింది, సూపర్. థర్డ్ ట్రిప్ అప్డేట్ అవుతుందన్న. ఇక్కడ ఉన్నా అన్న కోట, ఇది ఐఎస్బి రోడ్ గచ్చిబౌలి. ఐఎస్బి విప్రో వస్తుంది స్టేట్ వెళ్తే. ముందు నుంచి అయితే యూటర్న్ తీసుకున్నాం మనం. ఏమైంది ట్రిప్ అప్డేట్ అయిందన్న. 1250 290 రూపీస్. ప్రీమియర్ 30 minutes 10 kilometers. ఇదేమో 53 minutes 20 kilometers 462. ఫస్ట్ ట్రిప్ ఏమో 50 minutes 20 kilometers. అయితే 3 ట్రిప్లు అయితే అయినాయి అన్న. ఇవి క్యాష్ ట్రిప్లు. ఇంట్లోకి ఏంటంటే మనకు 175 రూపాయలు తీసేసుకున్నాడు. ఇంత అయితే అమౌంట్ ఉంది. సరే వెళ్దాం మరి, ఏమైనా ఇంకా బుకింగ్లు పడితే చేద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే బుకింగ్ అయితే పడింది అన్న. ఒకటి ఎయిర్పోర్ట్ పడింది, ఓక్రిడ్జ్ ఐఎస్బి నుంచి అయితే 500 రూపీస్. 50 రూపీస్ మనకు సపరేట్గా అయితే టోల్లో యాడ్ అవుతాయి. అయితే మనకు టోటల్గా అయితే 550 రూపీస్ అయితే వస్తాయన్న. బుకింగ్ అయితే తీసేసుకున్నా, ఎందుకంటే మనకు బుకింగ్లు లేవు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన ట్రిప్ కంప్లీట్ అయింది. టోటల్ అయితే 4 trips 1750. ఎయిర్పోర్ట్కి అయితే 500 ఇచ్చిండన్న. అయితే టోల్ సపరేట్ ఇస్తాడు. ఓలాలో ఏంటంటే 2 కలిపి ఇట్లా ఇస్తాడు. 586 560 అని ఇచ్చి థర్డ్ పార్టీ కట్ చేసుకొని ఇస్తాడు. అందరు తినేటోళ్ళే, తినని వాళ్ళు ఎవరు లేరు. ఏదో డోర్ ఓపెన్ ఉంది, నాదే అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ తీసుకోవడం వేస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే.
సర్లే పోదాం. ఇక ఏం చేస్తాం, ఇంటికైతే పోదామన్నా. 17:50 అయింది. వీడియో ఎవరో అన్నారు కొద్దిగా మంచిగా చేయమని, ఊబర్ గో ఇచ్చిండు, నేనే తీసుకోలేదు. ఎందుకంటే ఇంటికన్నా వెళ్ళి అన్నం తిని రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సాయంత్రం కొద్దిగా చేయొచ్చు. ఇక బుకింగ్లు లేవన్న, మొత్తం ఎంత దరిద్రంగా తయారైంది అంటే బిజినెస్, అసలు బిజినెస్ లేదు, ఏం లేదు. కింద బండ్లు లేవు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ ఇదే 20 కిలోమీటర్స్కి 500 రూపీస్ సిటీలో ఇస్తాడు, వింటున్నారు కదా. ఇదే 20 కిలోమీటర్స్కి సిటీలో పొద్దున మనకు ఇట్లా వస్తాయన్న బుకింగ్లు. ఇగో నేను తీసుకుంటలేను, అవసరం లేదు మనకి, ఇంటికి పోతే చాలన్న. టోల్ దగ్గర ఉన్నాం, వెళ్దాం. టోల్ ఏమైంది, అయిపోయింది. ఇది తొందరగా రావాలన్న, టైమింగ్స్ అయితే మీకు తెలిసిపోతుంది ఒకసారి వస్తే. చూద్దాం ఏమేమి ఉన్నాయి. ప్రీమియర్ 156 ఏమిస్తుండే, ఈ నుంచి ఏమి ఇస్తలేడు. సెడాన్ 70 ఉన్నాయి, గో 116. ఈ నుంచి ఏం చక్కగా ఇస్తలేడు పైసా, అంటే సిటీ నుంచే కరెక్ట్ ఇస్తలేడు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఏమి ఇస్తాడు, ఆయనతకు వేస్ట్ ఉంటుంది. ఒకప్పుడు ఎయిర్పోర్ట్కి వస్తే సాయంత్రం 8-9 గంటలకు పికప్ తీసుకునే వాళ్ళం ఇక్కడ. ఎందుకు తెలుసా, 9 తర్వాత మూమెంట్ స్టార్ట్ అవుతుంది. బుకింగ్లు ఎట్లుంటాయంటే, కూకట్పల్లి నిజాంపేట పడినా 50 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు పడినా కానీ డబ్బాయించి ఇచ్చేటోడు. ఇప్పుడు అట్లా ఏం లేదన్న, ఏం ఇస్తలేడు పైసలు. మొత్తం వరస్ట్ అయిపోయింది బిజినెస్ అంతా. అందుకే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ తీసుకోవాలంటే భయం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే గ్యాస్ పడతలేదు, గ్యాస్ కోసం ఎంటీ పోవాల్సి వస్తుంది. టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం 20 కిలోమీటర్లు 500 రూపీస్ సిటీలో ఇచ్చిండు పొద్దున మనకు. అయితే అదే ఇప్పుడు అప్ అండ్ డౌన్ 60 అవుతుంది 500 రూపీస్కి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే కిలోమీటర్ పెరుగుతుంది కానీ గ్యాస్ సేమ్ కాలుతుంది. సిటీలో కిలోమీటర్ పెరగదు కానీ గ్యాస్, ఎయిర్పోర్ట్కి వచ్చినాక 500 ట్రిప్పు, సిటీలో ఒక గంట సేపు నడిపిన 500 ట్రిప్పు ఈక్వలే అన్న, కిలోమీటర్ పెరుగుతుంది అంతే. ఎయిర్పోర్ట్ వస్తే మైలేజ్ వస్తుంది. ఎంటీ పోతున్నాం, ఏమైనా పికప్ తీసుకుంటాం కానీ ఎక్కడో వేస్తాడు, పైసలు కరెక్ట్ ఇయ్యాడు. ఇక రూమ్ లేని వాళ్ళకి అయితే వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఈజీగా. సరేనా, వెళ్దాం. కొంచెం యూట్యూబ్ అన్న చాలు చేద్దాం మనం, చాలా రోజుల తర్వాత. అయితే లైవ్ వస్తే ఒక్కసారి మాట్లాడదాం అందరితో. చాలామంది వీడియోలు వేస్తలేరు అని చెప్తున్నారు. వీడియోలు ఎందుకు వేస్తారు అంటే కొద్దిగా హెల్త్ బాగుంటలేదు. ఇప్పుడు సెడాన్ ఇస్తుండు చూడండి, వెళ్ళిపోతున్నా కదా అందుకే ఇస్తుండు బుకింగ్. భద్రబాబు నీ బుకింగ్ అదేమద్దు, సిటీలు ఇస్తే చాలు మంచిగా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకైతే బుకింగ్ పడింది ఇక్కడ రోస్టరీ కేఫ్ కోకాపేట నుంచి. అయితే వెళ్దామన్నా, పికప్ అయితే చేసుకున్నాం. 3 పాయింట్ అయితే గ్యాస్ ఉంది మనకు. మళ్ళీ కోకాపేటకి రావచ్చు ఏదైనా బుకింగ్ చేసుకొని. గ్యాస్ ఎంత ఉన్నా కానీ 600-700 మళ్ళీ నింపుతున్నారు. ఏదో స్కామ్ అయితే జరుగుతుంది గ్యాస్లో, అందుకే మొత్తం అయిపోయినాకైతే కొట్టిద్దాం. వెళ్తున్నానా, 4 మినిట్స్ ఉండే 500 మీటర్స్ యాక్చువల్గా. అయితే కిలోమీటర్ అయితే నేను నిన్న మైనస్ చేయలేదు నైట్. గ్యాస్ అయితే పర్లేదు, మైలేజ్ బాగానే వస్తుంది మనకు. ఇంకోటి ఏంటంటే బ్యాచిలర్ అయితేనే ఎర్నింగ్ బాగా అవుతుంది అన్న, ఫ్యామిలీస్తో అయితే కష్టము. ఎందుకంటే బుకింగ్స్ కరెక్ట్ ఉండలేవు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన లొకేషన్ వస్తుంది. డ్రాప్ అయిన తర్వాత అయితే పెడతాయి. ఇది మనకు ఇది అత్తాపూర్ సైడ్ అయితే పడిందన్న, అక్కడ మనకు గ్యాస్ అయితే దొరుకుతుంది అని అనుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ చూడవచ్చు ట్రిప్ అయితే అయిపోయింది. 375 రూపీస్ అన్న. అయితే డీటెయిల్స్ అయితే చూపిస్తాను మీకు. కపుల్స్ ఉన్నారు, కోకాపేట నుంచి అయితే పిక్ చేసుకున్నా. బాగా హ్యాపీగా అనిపించింది. చూడవచ్చు ఇక మీకు ఇట్లా స్క్రీన్ అయితే వీడియో చూపిస్తున్నా. 375 రూపీస్, 16 కిలోమీటర్స్. టోల్ అమౌంట్ సపరేట్గా యాడ్ అయింది మనకు. 28 మినిట్స్. అయితే మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 2000
124 అన్న. చూడండి 2100 5 trips 24. అయితే కపుల్స్ ఇక్కడ వాళ్ళు అయితే కాదన్న, అంటే సార్ వచ్చేసి ఇండియన్, ఇక్కడ లోకల్ హైదరాబాద్ అంట. మేడం వచ్చేసి చైనా. అయితే ఇద్దరు అక్కడనే మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి సార్ ఇప్పుడు చైనా సిటిజన్ అయ్యారు. అంటే బ్యాచిలర్స్ అక్కడనే ఫిల్అప్, అంటే అక్కడనే కంప్లీట్ చేశారంట. కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేసి 15 years అవుతుందంట. అయితే మ్యారేజ్ అయ్యి కూడా 5 years అవుతుందని చెప్తున్నారు. అక్కడ సిటిజన్ అయ్యారంట ఇప్పుడు ప్రస్తుతానికి. బాగుంది అక్కడనే జాబ్ చేస్తున్నా, అక్కడనే చదువుకొని జాబ్ చేస్తున్నా. మళ్ళీ ఫ్యామిలీ కూడా అక్కడనే, ఒక బేబీ ఉన్నారు, బాయ్. సూపర్ అన్న. మంచిగా మాట్లాడిన కన్వర్జేషన్ జరిగింది. అయితే ఇట్లా కొన్ని ఏంటంటే కస్టమర్స్తో కూడా మనకు కూడా కొద్దిగా మాట్లాడితే హ్యాపీనెస్ ఉంటుంది అన్న, హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అయితే మనకు 2 పాయింట్లు అయితే గ్యాస్ అయితే మిగిలిందన్న. ₹1,30,000 అయితే తిరిగింది బండి ఇప్పటిదాకా. అయితే చూడొచ్చు మీరు, టోటల్ ఎర్నింగ్స్ ఇంత అయింది. అయితే మనకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, సార్ మనకు టిప్ ఇచ్చిండు 100, అంటే మంచిగా మాట్లాడినని. పిల్లర్ నెంబర్ 277 దగ్గర ఉన్నా అన్న. బుకింగ్లో పడితే బాగుంటుంది. ఈ నుంచి పెడదాం డెస్టినేషన్ కోకాపేట అని పెడదాం, ఇస్తాడా ఏమన్నా, లేకపోతే చూడొచ్చు. కోకాపేట అని అయితే పెట్టిన. 2 పాయింట్లు మిగిలినాయి అన్న. అయితే మనకు టోటల్గా అయితే ఈ ట్రిప్లో 500 వచ్చినట్టు, 400 ప్లస్ ఈ 100. హాయ్ ఫ్రెండ్స్, అయితే బుకింగ్ అయితే పడింది మనకు. గ్యాస్ నింపుకుందాం అనుకున్నా కానీ ఖానాపూర్ నుంచి అయితే నల్లగండ్ల పడింది. చూద్దాము, బుకింగ్ కంప్లీట్ చేస్తే మనకు ఒక 300 రూపీస్ వస్తాయి. 2 పాయింట్ల గ్యాస్ అవుతుందని తీసేసుకున్నాను నేనైతే. మనకు పికప్ వచ్చేసి 3 kilometers ఉండే, 10 minutes అయితే చూపించింది. కస్టమర్ కాల్ చేసి అయితే అడిగిన, సార్ ఇట్లా 10 minutes పడుతుంది, మరి ఆగుతారా క్యాన్సిల్ చేస్తారా అని అడిగిన ముందే. పర్లేదు బాబు రా అని చెప్తేనే స్టార్ట్ అయినా. మనకు ఎందుకంటే 2 పాయింట్లు ఉంది, యూజ్ చేసుకుంటే మనకు CNG పైసలు అన్నీ వెళ్తాయి. ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యాడు. అయితే గ్యాస్ అయితే ఎండింగ్లో ఉందన్న. పంప్కి అయితే వెళ్తున్నా. పంప్కి వెళ్ళినాక డీటెయిల్స్ అయితే పెడతా, లేకపోతే ఇంకా కీ కానీ పెట్టుకుంటానే ఉంటారు అదని ఫోన్ చేతిలో ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, అయితే టోటల్ అయితే అమౌంట్ వచ్చేసి ₹2,419 అయిందన్న. ట్రిప్ డీటెయిల్స్ అయితే ఇవ్వలే కాబట్టి చెప్తున్నా. 6th ట్రిప్ ఇది. 294. కస్టమర్ అయితే 300 పెట్టిండు. కిలోమీటర్ వచ్చేసి 14 kilometers 40 minutes అయితే పట్టింది. 300 రూపీస్ అమౌంట్. టోటల్గా వచ్చేసి 2,400. ఒక టిప్ అయితే దొరికింది మనకు అక్కడ. అయితే మ్యాటర్ ఏంటంటే మనకు అత్తాపూర్ నుంచి అయితే 10 kilometers అయితే కోకాపేట దాకా ఎంటీ వచ్చిన గ్యాస్ నింపుకుందామని. అక్కడ నుంచి అయితే ఎంటీ వచ్చేసిన. ఇక్కడ మన ప్లేస్ వచ్చేసి లింగంపల్లి, బేచల్. అయితే ఇక్కడ అయితే గ్యాస్ అయితే నింపుకోవాలన్నా, ఎందుకంటే బండి ఇప్పుడే రిజర్వ్లో పడింది. పెట్రోల్ వచ్చింది చూడొచ్చు మీరు, 52 రేంజ్ ఉంది. ఇంకా ఇది బస్ స్టాపు. పిట్లం బిచ్చుకుంద వెళ్ళే వాళ్ళకి స్టాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ. పంపు దగ్గరికి అయితే వచ్చేసినామన్న. చూద్దాము, అక్కడ నింపేసుకుంటే అయిపోతుండే బుకింగ్ తీసేసుకోకుండా. కానీ మళ్ళీ బుకింగ్లు పడతావో పడవో అన్న భయంకి తీసుకున్నా. అక్కడ బుకింగ్లు ఉండవేమో అని డౌట్ వచ్చి తీసుకున్నా. పర్లేదన్న, ఇక్కడైతే గ్యాస్ అవైలబుల్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అయితే పంపు దగ్గర అయితే వచ్చేసినామన్నా. ఇది పంప్ వచ్చేసి HP పంపు, లింగంపల్లి స్టేషన్. ఇది బస్ స్టాండ్ దగ్గర. ఇక్కడైతే బస్ స్టాండ్ ఉంది, ఫ్లైఓవర్ కింద పంపు. అయితే గ్యాస్ అయిపోయింది. ఇట్లా గ్యాస్ అయిపోయినాక నింపుకుంటే సూపర్ ఉంటుంది. బండ్లు ఏందన్నా 5-6 బండ్లు ఉన్నాయి, టక్క కొట్టేస్తారు. ఇక్కడ ఇది ఆన్లైన్ పంప్ ఉన్నది, టెన్షన్ లేదు మనకు. ₹130,000 తిరిగిందన్న. 130,000 జోక్ అయిపోయింది.
చూడండి నా బండి ఎట్లా ఆగమాగం అయిపోయింది. మన బండి చూడండి, వైర్లు పోరాన్లు అది వీకేషన్ ఛార్జ్ పడింది. పిల్లలు కూర్చుంటే మొత్తం ఆగం చేస్తారు, ఏదేదో సీటు చింపుతారు. పెద్ద మనుషులు చెప్పరు పిల్లలతో కూర్చున్నప్పుడు, అది ముట్టద్దు ఇది ముట్టద్దు అని ఏం చెప్పరు. వాళ్ళ బండ్లు చింపుకుంటే ఏం కాదు, కానీ మనకి చింపితే మనకు ఎట్లా ఉంటుంది, బాధ అనిపిస్తుంది. కస్టమర్ రిపోర్ట్ పెడతాడు ఏదో ఒకటి, మళ్ళా అదేదో మళ్ళా మన ప్రాబ్లం. యూ హ్యావ్ డైమండ్ అండ్ యువర్ బెస్ట్ రివార్డ్స్. అయితే ఒకసారి మనం ట్రిప్స్లోకి వెళ్దామన్నా, చూసుకుందాం పొద్దున్నుంచి. ఇట్లా వస్తుందన్న, ఇగో ఇన్ని ట్రిప్పులు వస్తే మనము 2 ట్రిప్పులు యాక్సెప్ట్ చేసినాము, 4:20 నుంచి 8 దాకా. యూ హ్యాడ్ 0 క్యాన్సిలేషన్, నైస్ గోయింగ్. ఇట్లే కరెక్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు చూపిస్తా మీకు మనకు రేటింగ్ ఎంత ఉందో. 4.99, 12%. అమ్మ క్యాన్సిలేషన్ 12 ఉంది. యాక్సెప్టెన్స్ పెరుగుతా తగ్గుతా కానీ క్యాన్సిలేషన్ ఎక్కువనే ఉంది. అయితే ఇందులో ఒక 1 స్టార్ రేటింగ్ ఇచ్చిండు ఒకడు. దేని గురించి అంటే చెప్తానండి, ట్రాఫిక్లా మెల్లగా నడిపిండని ఇచ్చిండు. ట్రాఫిక్లా మెల్లగా నడపకపోతే విమానం లెక్క ఎగరేసుకొని పోవాలన్నా. ఆ కస్టమర్ వాళ్ళు కూడా తెలుసు, కానీ ఇక ఏం చేయలేం మనము. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సిలేషన్. ఈ నెట్వర్క్ ఒకటి తలకాయ నొప్పి అవుతుందన్న. 12 రావమ్మ మెరుపుతీగా పోనీ, అవసరం లేదు. 12 ఇది పెరుగుతా తగ్గుతావన్నా. నెక్స్ట్ వచ్చేసి 3,351 ట్రిప్పులు. 17th ఫిబ్రవరితో ఫస్ట్ ట్రిప్ 500, సెకండ్ ట్రిప్ 460, థర్డ్ ట్రిప్ 300. ఇక గ్యాప్ 11 నుంచి 12, 2 గంటలు కొట్టిన. గ్యాప్ లేదు. ఈ 1 అవర్ వెయిట్ చేసి ట్రిప్ పడితే పోయినాం మనం. 1 o'clock తర్వాత రెస్ట్ తీసుకున్నాం. 1 నుంచి ఇది 5కి అయితే పడింది. ఇది 375. మళ్ళీ ఆనిస్ 10 కిలోమీటర్లు ఎంపీ వచ్చినాం. మళ్ళీ ఇది పడ్డది. గ్యాస్ అవగొట్టుకొని నింపుకుంటే బాగుంటుందని, లేకపోతే ఈ పంపులలో ఎంత పోసుకున్నా అది 100 రూపాయలు తేడా వస్తుంది. బిజినెసే లేదు, మళ్ళీ గ్యాస్ మీద కూడా స్కామ్ జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అయితే బుకింగ్లు అయితే ఏం లేవు. చూడొచ్చు బండ్లు అయితే ఎన్ని ఉన్నాయో. మొత్తం వెనక కొండాపూర్ బొటానికల్ నుంచి అయితే ఏఎంబీ మాల్ దగ్గర మొత్తం కుప్ప జమ అయిపోయినాయి బండ్లు. ఎన్ని గణం బండ్లు ఉంటే మనకి ఏడ బుకింగ్ పడుతుంది. సప్పు రాక డిలైట్ సైడ్ అయితే వెళ్దాం. ఏజీ డిలైట్ హాస్పిటల్ నుంచి అన్నా డిలైట్ నుంచి అన్నా పడతాయేమో. హాయ్ ఫ్రెండ్స్, అయితే బుకింగ్ అయితే పడింది. ఇంత నైట్ అవుతుంది కానీ ఒక్కడే కరెక్ట్ బుకింగ్ అయితే పడతలేదు అన్న. టైం అయితే 10:30 అవుతుంది. అసలు బుకింగ్లు ఏం లేవు. లాస్ట్ ఒక బుకింగ్ అయితే అయింది. 2600 అయినాయి. ట్రిప్పుతోనంటే 2700. డీటెయిల్స్ వచ్చేసి 195 రూపీస్, 18 minutes, 6.50 కిలోమీటర్, 6.5 కిలోమీటర్లు. ఇవి ట్రిప్లు అయినాయి అన్న.
బొటానికల్ నుంచి మళ్ళీ ఎంబీ సైడ్ అయితే వెళ్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడొచ్చు మీరు, 12 అవుతుంది. చిన్న బుకింగ్లు పడుతున్నాయి. చేసుకుందాం, లంచ్ నైట్ డిన్నర్ పైసలు అని వెళ్తాయి. 120 పడ్డది, అసలు ఎత్తద్దు కానీ తీసుకున్నా. హైటెక్ సిటీలో పోయి కూర్చున్నా కొద్దిసేపు. ఈడ బెజార్గా వస్తున్నది. ఈడ మొత్తము లేదన్నా 12-21 పేమెంట్ కస్టమర్ పేడ్ అయితే ఆన్లైన్లో అయితే పే చేశారు మేడం. ఏంది 120? నాకు అర్థం కాలేదు. చూద్దాం. ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుంటే ఇస్తారంట 120 ట్రిప్కి. టైమింగ్ సాయంత్రం 8 నుంచి నైట్ 2. ₹120. 5 నిమిషాలు చూపించిండు. సిగ్నల్ దగ్గర టైం వేస్ట్ అయింది, కానీ సిగ్నల్ తొందరగా ఓపెన్ అయింది. హైటెక్ సిటీది ఇంకా అక్కడ 2 సిగ్నల్స్ వచ్చాయి. హైటెక్స్ కమాండ్ దగ్గర 3 కిలోమీటర్లు. చిన్న చిన్నవి పడుతున్నాయి. చేసుకున్నా. అయితే మనం ఇంతకుముందు అయితే ₹1000 విత్డ్రాల్ చేసుకున్నాం పొద్దున. ఇవి కూడా వేసుకోవచ్చు, కానీ ఉండండి. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఇక్కడ, ఇది ఐకి ఆపోజిట్. పోదాం, కేఫ్ నీలోఫర్కి అయితే పోదామన్నా. బుకింగ్లు చాలామందికి తెలుస్తలేవు 7 నుంచి పడతాయని. కాకపోతే ఈ వారం నుంచి అసలు మూమెంట్ లేదన్న. చూడండి అన్న, నైట్ నేను ఒక్కని ఇంటికి పోతా అనుకున్నా. ఎంతమంది అయితే ఆటోలలో నిద్రపోతున్నారు, పక్కన కార్లలో నిద్రపోతున్నారు. చూస్తున్నారు కదా, బండ్ల లోపలనే నిద్రపోతున్నారు మొత్తం. 24/7 చేస్తేనే ఇలా మిగులుతలేవు. నైట్ లేదన్న మూమెంటు. నైట్ బండ్లన్నీ పడుకుంటారు. చూస్తుంది కదా, ఆటోలు అన్నీ ఆగినాయి. ఇన్నే పడుకుంటారు. ఇక నేను కూడా పోవాలా ముంగడికి. చూద్దాం, ఇంకా చూపించాలి కదా మీకు కూడా. ఏదో ఒక పని పెడతానే ఉంటారు ఇక్కడ. కేఫ్ నీలోఫర్ మోకిలా పడిందన్న. 30 కిలోమీటర్లు అంట లాస్ట్ మనకు అది పోతే. టీ హబ్ ఉందన్నాడా, అలా షాయి దొరకదు. అది సాఫ్ట్వేర్ కంపెనీ, అది కూడా కంపెనీ గవర్నమెంట్ది. ఇటు పోదామంటే మన వాళ్ళు వెనక నుంచి సాయిగా చేసుకుంటూ వస్తున్నారు. పోదాం, ఇటు సైడే పోదాం. ఫోన్ ఇస్తే పోదాం, లేకపోతే ఆగిండు. స్లో అయిండు. ఇంత రాత్రి కూడా నడుస్తున్నాయి అన్న ఆటోలు. కానీ మన వృత్తి కారు కాబట్టి మనం కారే నడపాలా. 4 రోజులు లేకపోతే బిజినెస్ నేను అది చేస్తా ఇది చేస్తా అని అనుకోవద్దు. ఏముందన్న చూడండి, నీలోఫర్ అంటారు. పక్కనే మై హోమ్ పూజా, పక్కన టీ హబ్. చాయ్ దొరకదు కానీ ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇలా కంపెనీలకి రాత్రి కోడ్ ఉంటాడు. కానీ మరీ ఘోరం అయిపోయింది. మామూలుగా అయితే కంపెనీలలో ఈ టైంలో కూడా బుకింగ్లు పడుతుండే. ఒక 1 ఇయర్ కింద, లాస్ట్ ఇయరే. కానీ ఇయర్ చాలా చేంజెస్ వచ్చేసినాయి అన్న. బుకింగ్లు తగ్గిపోతున్నాయి. కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ కోసమే వీడియో తీస్తున్నా. చాయ్ ఏం లేదనుకుంటా పక్కన. చూస్తుంది కదా ఎంత వర్క్ నడుస్తుంది. ఇక్కడ వీడియో కొన్ని ప్లేసెస్లో అలౌ చేయనియరు. నాలెడ్జ్ సిటీ, కానీ నాలెడ్జ్ ఎక్కువ అయిపోతున్నది ఈడైతే అందరికీ. ఏడెక్కిస్తున్నావు అన్నా? అది వ్యాగనర్ థార్ అనుకుంటుండేమో అన్న. దేని మీద ఎక్కిచ్చేసిండు. సినిమా షూటింగ్ ఈడనే జరిగింది, బ్యాక్ సైడ్ ఏరియాలో. కెమెరా ఎందుకు చేంజ్ చేస్తుండాలి కదా పొజిషన్. ఏమవుతుంది ఇక్కడ? ఏదో డ్రిల్లింగ్ చేస్తున్నట్టున్నాడు, అందుకే ఆపినట్టున్నాడు అందరికీ. మనం ఈడైతే పెట్టుకుందామన్నా బండి పార్కింగ్ చేసుకొని.
ఎందుకంటే లొకేషన్ బాగుంది కదా అని మీకు అనిపిస్తుంది. చూడ్డానికి లొకేషన్ బాగుంటుంది అన్న, కానీ ఇక్కడ ఉన్నోనికి మాత్రం సూపర్ లొకేషన్. నాలెడ్జ్ సిటీ